సంగ్రామ బేరి స్థానిక ఎన్నికలకు మోకిర నగారా అక్టోబర్ 9న నోటిఫికేషన్ 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పంచాయతీలకు 3 విడతల్లో నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ షెడ్యూల్ విడుదల అమల్లోకి వచ్చిన కోడ్. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ అక్టోబర్ 9న ప్రారంభమైన ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ 11న ముగుస్తుందని ఆమె తెలిపారు. అయితే 5 దశల్లో ఎన్నికలు జరుగుతాయని తొలుతొచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, ఆ తర్వాత 5 దశల్లో జరిగే ఎన్నికలకు ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఆమె వివరంగా తెలిపారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న 3 విడతల్లో జరిగే సర్పంచ్ వార్డు స్థానాల ఎన్నికలకు 17 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది. దాదాపు 5 దశల్లో అయితే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు అత్యధిక స్థానాల్లో కూడా స్థానిక పోరులో ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేదే కీలక బాధ్యత అంటూ ముఖ్య నేతల సమావేశానికి కాంగ్రెస్ కూడా కసరత్తు చేసింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఎంపీటీసీ స్థానాలు చూద్దాం, అసలు ఎన్ని స్థానాలు ఉన్నాయి మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ ఎంపీటీసీ స్థానాలు వచ్చి 5749, జెడ్పీటీసీ వచ్చి 565, ఇక గ్రామ పంచాయతీ వచ్చేసరికి 12733, వార్డులు వచ్చేసరికి 1,12,288. ఇక మొదటి విడత చూసుకోవచ్చు, ఇక్కడ క్లారిటీగా చూస్తే ఎక్కడెక్కడ ఏ టైంలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ టైంలో లెక్కింపు ఉండబోతుందని క్లియర్గా మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 23న పోలింగ్ ఉండబోతుంది. అలాగే లెక్కింపు వచ్చేసి నవంబర్ 11న మొదటి విడతలో. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంపీటీసీ స్థానాలు జెడ్పీటీసీ స్థానాలకి ఇక రెండో విడత చూసుకున్నట్టయితే పోలింగ్ వచ్చి అక్టోబర్ 27న, లెక్కింపు నవంబర్ 11న. అలాగే గ్రామ పంచాయతీలు వార్డులు చూసుకున్నట్టయితే మొదటి విడత వచ్చి అక్టోబర్ 31న, అలాగే రెండో విడత వచ్చి నవంబర్ 4న, మూడో విడత వచ్చి నవంబర్ 8న. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 5 విడతల్లో ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అనేది క్లారిటీగా ఇటు ఎంపీటీసీ స్థానాలు జెడ్పీటీసీ స్థానాలు ఎక్కడెక్కడ ఏ డేట్లలో జరగబోతున్నాయి, అలాగే ఎప్పుడు ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే గ్రామ పంచాయతీలు వార్డులు చూసుకున్నట్టయితే ఏ తారీఖుల్లో జరగబోతున్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.